జనసేన తాజాగా ప్రకటించిన 5గురు లిస్టులో 3 కాపు, 1 కమ్మ, 1 గవర అభ్యర్థుల్ని ప్రకటించారు. ఇందులో వీళ్ళ బ్యాక్గ్రౌండ్ చూస్తే నాదెళ్ల మనోహర్కి 58 ఏళ్ళు, ఎంబీఏ చదివారు, తెనాలి నుంచి 2 దఫాలు శాసనసభ్యుడిగా గెలిచారు. తెనాలి నియోజకవర్గకి సంబంధించి ఆయన ఇంకో పక్కన జనసేన పార్టీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల ఇన్ఛార్జిగా కూడా, కమిటీ చైర్మన్గా కూడా ఉన్నారు. తర్వాత నెల్లిమర్ల లోకం మాధవి, వయసు 54 ఏళ్ళు, ఎంఎస్ చేశారు ఆవిడ. ఇస్రోలో ప్రోగ్రామర్గా, ఫోర్ట్ కంపెనీలో డేటా ఆర్కిటెక్ట్గా సేవలు అందించారు. తర్వాత మిరాకిల్ సాఫ్ట్వేర్ సిస్టమ్స్ సంస్థని స్థాపించారు. మిరాకిల్ పేరుతో విద్యా సంస్థలు కూడా నిర్వహిస్తున్నారు. 2019లో నెల్లిమర్ల నుండి జనసేన తరపున పోటీ చేశారు. ఉమ్మడి విజయనగరం జిల్లా పార్టీ సమన్వయకర్తగా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కొనతాల రామకృష్ణ 67 ఏళ్ళు, ఎంకామ్ చేశారు. 2 దఫాలు అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచారు. రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో వాణిజ్య పన్నుల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. కాకినాడ రూరల్ పంతం నానాజీ వచ్చేటప్పుడు వయసు 62 ఏళ్ళు, చదివింది ఇంటర్మీడియట్. 2019లో కాకినాడ రూరల్ స్థానం నుంచి జనసేన తరపున పోటీ చేశారు. పార్టీ రాజకీయ వ్యవహార కమిటీ సభ్యుడిగా, కాకినాడ రూరల్ ఇన్ఛార్జిగా ఉన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో రాష్ట్ర హస్తకళ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్గా పనిచేశారు. రాజానగరం బొత్తుల బలరామకృష్ణ వయసు 50 ఏళ్ళు, 10th క్లాస్ చదివారు, వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం రాజానగరం అసెంబ్లీకి జనసేన పార్టీ ఇన్ఛార్జిగా బాధ్యతలు చూస్తున్నారు. ఈయన భార్య గాదరాడ 2 నుంచి ఎంపీటీసీగా ఉన్నారు.